హల్లెలూయా. యేసయ్య బతుకులో ఉంటే రోజు పండగ, యేసయ్య బ్రతుకులో ఉంటే ప్రతి క్షణం పండగే. 23 సంవత్సరాలుగా నా జీవితం పండగే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల పక్షవాత రోగి లేచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పనివ్వండి, ఆయన నోటి మాటలో మాత్రమే కాదు, ఆయన స్పర్శలో కూడా శక్తి ఉంది. ఈ మాట చెప్పనివ్వండి. 12 ఏళ్ళంట. ఏమైంది తెలుసా? ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతుందంట. ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందంట, ఉన్నదంతా అమ్మేసిందంట, ఆ హైవే పక్కనున్న ఆ ఫ్లాట్ కూడా తీసేసిందంట. హల్లెలూయా. ఆ ఎకరం భూమి కూడా అమ్మేసిందంట. అడ్డికి పావు షేర్ అంటారు కదా, ఆ డబుల్ బెడ్రూమ్ కూడా అమ్మేసిందంట. యేసు రక్తమే జయం. పానం మీదకి వస్తే పానం కంటే ఎక్కువ ఏముందయ్యా? ఆ మధ్యన చేయించుకున్న నెక్లెస్ కూడా అమ్మేసిందంట. ఉన్నాయి వాయే, అన్నీ వాయే. బంగారం పోయింది, భూములు పోయినాయి, ఇండ్లు పోయినాయి, ఒంటరిగా మిగిలింది, రెంట్ రూమ్లో బతుకుతుంది. కానీ రోగం పోలే. ఇండ్లు ఖమ్మంలో చేస్తారంటే ఖమ్మంలో పోయిందంట, విజయవాడ అంటే విజయవాడ పోయిందంట, ఇట్ట కూడా బాగలేదని చెప్పి హైదరాబాద్ అంటే హైదరాబాద్ కూడా పోయిందంట. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు తిరిగిందంట. వైద్యుల చేత తిప్పలు పడ్డదంట. తిరిగని డాక్టర్ లేడంట, ఎక్కని బస్సు లేదు, ఎక్కని ట్రైన్ లేదు. ఏం చేయాలి బిడ్డ? ఈ రోగం మాత్రం పోలే. ఆమెనుకుందంట, యేసు ప్రభు 38 ఏళ్ళ పక్షపాత రోగిని పరిపెత్తుకున్నాడు అంటే నడిచిండంట కదా. అయితే నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా బాగుపడతా అనుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడతాను అనుకున్నది. ఇంకేం లేదు, రోగం ఒక్కటి మిగిలింది. ప్రాణంతో ఆమె బతుకుంది. ఆశలు ఏమి లేవిగా. ఆమె వెళ్ళిందట. యేసు ప్రభు అట్లా నడుచుకుంటూ పోతా ఉంటే చుట్టూ జనసమూహం చుట్టుముట్టి ఉంటే ఆ వెనకాల పోయి దాటుకుంటూ మెల్లగెళ్ళి వెనకాల ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్త ధార కట్టెనని రాయబడి ఉంది.